ఒకరి బాగోతాలను ఒకరు బయట పెట్టుకోవడంతోనే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగిపోతోంది. మొన్నటి వరకు శ్రీవల్లి బాగోతాన్ని బయట పెడదాం అని అక్కా చెల్లెళ్లు ప్రేమ నర్మద బయలుదేరి చివరికి బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు శ్రీవల్లి ప్రేమ రహస్య ప్రేమాయణాన్ని బయట పెట్టే పనిలో ఆధారాలు సేకరించింది, అడ్డంగా బుక్ చేసేసింది. నేటి ఎపిసోడ్లో సాగర్తో నర్మద ఎగ్జామ్ రాయించడాన్ని కళ్లారా చూసేసింది శ్రీవల్లి. అయితే ఆధారాలు లేకుండా విషయాన్ని బయట పెడితే వాళ్లు తెలివిగా తప్పించుకోవచ్చని ఆధారాల సేకరణలో పడింది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నర్మద దగ్గరకొచ్చిన శ్రీవల్లి, చూడు నర్మద, నువ్వు సాగర్ మరిది మామయ్య ముందు దోషిగా నిలబడకూడదనే విశాల హృదయంతో అడుగుతున్నా. సాగర్ మరిది గారు ఎగ్జామ్ రాశారు కదా, ఆ ఎగ్జామ్ ఏంటి, ఎందుకు అని అడుగుతుంది. ఎగ్జామ్ అనగానే నర్మదికి బల్బులు బద్దలైపోతాయి. షాక్ అయ్యి షేక్ అయిపోతుంది. ఆ తర్వాత కాస్త కోలుకుని, ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఎగ్జామ్ రాయడం ఏంటి అని అంటుంది. దాంతో శ్రీవల్లి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందిలే, నా పెళ్లికి కూడా వచ్చిందిలే, ఆమె కూడా ఎగ్జామ్ రాసిందిలే, ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిన్ను మరిదిని చూసి నాకు ఫోన్ చేసిందిలే. ఇంతకీ సాగర్ మరిదితో ఏ ఎగ్జామ్ రాయించావు? ఎవ్వరికీ తెలియకుండా నువ్వు సాగర్ మరిదితో ఎగ్జామ్ రాయించింది కొత్త చదువు కోసమా, లేకపోతే ఏదైనా ఉద్యోగం కోసమా అని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో నర్మద చాలా తెలివిగా విషయం బయట పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. నీకంటే బుద్ధి లేదు, నీ ఫ్రెండ్కు కూడా బుద్ధి లేదా? మేం వెళ్ళింది పక్క ఊరి పెళ్లికి, మేం ఎగ్జామ్ సెంటర్ దగ్గర కనిపించడం ఏంటి బుద్ధి లేకుండా? నీ ఫ్రెండ్ ఎవరిని చూసి ఎవరనుకుందో అని అంటుంది. దాంతో శ్రీవల్లి నవ్వుతూ, ఓహో, పక్క ఊరి పెళ్లికి వెళ్లారా, వెళితే మంచిదే. అలా కాకుండా ఎగ్జామ్ రాయడానికి వెళితే మామయ్య గారి గురించి తెలిసిందే కదా, మడత పెట్టేస్తారు, జాగ్రత్త చెల్లో. సర్లే, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాలే, ఎగ్జామ్ రాయడానికి కాదు మా వాళ్ళు వెళ్ళింది పెళ్లికి, నువ్వు పొరబడ్డావులే అని. ఇంతకీ పెళ్లెలా జరిగింది నర్మదా అంటుంది వెటకారంగా. బాగానే జరిగింది అని అంటుంది నర్మద. అయితే మీరు పెళ్లిలో బోలెడని ఫోటోలు దిగుంటారు కదా, ఒకసారి ఫోటోలు చూపించవా, చీర బాగా పడిందో లేదో చూస్తాను అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, ఫోటోలు దిగలేదు అని అంటుంది. అదేంటి, పెళ్లికి వెళ్లి ఫోటోలు దిగపోవడమా, విడ్డూరం కాకపోతేనో అని అంటుంది. నువ్వు అడుగుతావని తెలియక దిగలేదులే, ఇప్పుడు అడిగావు కదా, అందుకే ఈసారి పెళ్లికి వెళ్లినప్పుడు తప్పకుండా ఫోటోలు దిగి తీసుకొచ్చి నీకు చూపిస్తాను, సరేనా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది నర్మద. దాంతో శ్రీవల్లి, ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లి కూడా వెళ్లలేదని అబద్ధం చెప్తుంది అంటే ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో నేను బయటికి లాగుతాను కదా, మామయ్య ముందు వీళ్ల బండారం బయట పెడతాను కదా అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో శ్రీవల్లిని గమనించిన నర్మద డోర్ ని గట్టిగా కొట్టి, నువ్వు బయటకొస్తే డోర్ వేసేసుకుంటా, ఇది మా రూమ్ అని అంటుంది. దాంతో శ్రీవల్లి, హా వస్తున్నా వస్తున్నా అని అంటుంది. ఇటు ప్రేమ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది. కళ్యాణ్ గాడు దొరికుంటే వాడి అంతు చూసేదాన్ని, దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడు అని అనుకుంటుంది. ఇంతలో బ్యాటింగ్ భామ శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది, ప్రేమను ఉతికి ఆరేయడానికి. ప్రేమా అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఏంటి ఏంటి అత్తయ్య పిలుస్తుందా, మళ్ళీ వెళ్లమంటావా, వెళితే గదిలో వెతుక్కుంటావా ఏముందోనని అని అంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ అంత కోపం, ఆ రోజు అత్తయ్య గారు పిలిచినట్టుగా అనిపిస్తేనూ వచ్చి చెప్పానంతే. నా మంచితనాన్ని గుర్తించాలి కాని ఇలా అపార్థం చేసుకుంటే ఎట్టా చెప్పు అని అంటుంది శ్రీవల్లి. నీ మంచితనం గురించి తెలుసులే కాని ఎందుకొచ్చావో చెప్పు అని అంటుంది ప్రేమ. నిన్న నువ్వు ఓ అబ్బాయిని కర్ర పట్టుకుని తరుముతున్నావు కదా, ఎవరు ప్రేమ అతను, నువ్వెందుకు అతన్ని కొడుతున్నావు, ఎందుకతన్ని తరుముతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. ఆ మాటతో ప్రేమకు గుండె ఆగినంత పనవుతుంది. కాని ధైర్యం తెచ్చుకుని, ఏం మాట్లాడుతున్నావు, నేను కర్ర పట్టుకున్న అబ్బాయిని తరమడమేంటి, బుద్ధి లేకుండా అని అంటుంది. అచ్చి బాబోయ్, అదేంటి ప్రేమ అలా అంటావు, నువ్వు రోడ్డు మీద వాడిని తరమడం నేను కళ్ళారా చూస్తేను అని అంటుంది శ్రీవల్లి. ఏంటి కళ్ళారా చూడ్డం, వెళ్లి నీ కళ్ళని డాక్టర్కి చూపించుకో అని అంటుంది ప్రేమ. నీ మంచి కోసమే అడుగుతుంటే అలా ఎగిరెగిరి పడతావేంటి ప్రేమ, ఒకవేళ నువ్వేదైనా ప్రమాదంలో ఉన్నావేమో అని అక్కలా సాయం చేద్దామని వచ్చాను. నువ్వు అనుకుంటున్నట్టుగా నీపై నాకు కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఈ విషయాన్ని నేరుగా వెళ్లి మామయ్యకే చెప్పేదాన్ని కదా. నాది విశాల హృదయం చెల్లె, ప్రతిదానికి అపార్థం చేసుకోకు, నా చెల్లెలి సమస్యని పోగొట్టాలని అడుగుతున్నా, చెప్పు ప్రేమ, ఎవరతను, ఏమైంది అని అడుగుతుంది శ్రీవల్లి. ఏయ్ చెప్తే అర్థం కాదా, చిరాకు పెట్టుకో పో అని అంటుంది ప్రేమ. సర్లే పోతాలే, పోకుండా ఉంటానా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ ఈ విషయాన్నిది మామయ్యతో చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి ప్రేమ పడుతున్న టెన్షన్ చూసి, నేను కళ్ళారా చూసిన దానికి కూడా ఏం లేదని చెప్తూ ఉంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ రహస్యం బయటపడాలంటే ముందు వాడెవడో తెలుసుకోవాలి. వాడు బయటకొస్తే ఈ ప్రేమను కోరలు పీకిన పామును చెయ్యొచ్చు. వాణ్ణి పట్టుకోవడం ఎలా ఎలా? ఓ దేవుడా, మంచి దేవుడా, నువ్వుంటే నాకు ఆధారం దొరికేట్టు చెయ్యి
నువ్వున్నావని నిరూపించుకో అని అంటుంది శ్రీవల్లి. అలా అన్నదో లేదో దేవుడు నేనున్నాను అంటూ ఓ ఆధారాన్ని గాల్లో ఎగురుకుంటూ వచ్చేట్టు చేస్తాడు. అలా గాల్లో పేపర్ ఎగురొచ్చి శ్రీవల్లి చేతుల్లో పడగా అందులో ప్రేమ హెడ్లైన్స్ లో ఉంటుంది. యువకుణ్ణి తరిమి కొట్టిన యువతి, కారణాలేంటో తెలియాల్సి ఉంది అంటూ ప్రేమ ఆ కళ్యాణిగాడిని తరిమి కొడుతున్న న్యూస్ శ్రీవల్లి కంటపడుతుంది. దాంతో శ్రీవల్లి, అచ్చబాబోయ్ దేవుడా నువ్వున్నావు, ఏంటి ప్రేమ నువ్వు నడి రోడ్డుపై ఎవరినీ తరమలేదా, మరిదేంటి ఆధారాలతో సహా దొరికిపోయావు, దేవుడు నా మొర విన్నాడు, ఉన్నావయ్యా నువ్వున్నావు అని తెగ సంబరపడిపోతుంది శ్రీవల్లి. ఓసే ప్రేమ, నీ జుట్టు నా చేతికి దొరికిందే అంటూ చిందులు వేస్తుంది శ్రీవల్లి. ఆ పేపర్ని మామయ్యకి చూపించి నిన్ను నట్టింట్లో కూర్చోబెడతా, ప్రేమని పుట్టింటికి ఈడ్చుకు వెళ్లేట్టు చేస్తా అంటూ మామయ్య మామయ్య అని గావు కేకలు పెట్టుకుంటూ వెళుతుంది. పేపర్లో పడ్డ ప్రేమ ఫోటోని చూపిస్తుంది. ప్రేమ ఎవరినో తరుముతున్న ఫోటోను చూపిస్తుంది శ్రీవల్లి. మ్యాటర్ సగమే ఉంది, మిగతా మ్యాటర్ చింపేశారు, ఇది ప్రేమే అని అంటాడు రామరాజు. మ్యాటర్ సంగతి ఎందుకులే మామయ్య గారు, ఆ ఫోటోలో ఉన్నది మన ప్రేమే కదా అని అంటుంది శ్రీవల్లి. అవునమ్మా మన ప్రేమే అంటాడు రామరాజు. ఆ ఫోటోలో ప్రేమ ఎందుకుంది, రోడ్డుపై ఎందుకు పరుగులు పెడుతోంది, వాణ్ణి ఎందుకు కొడుతోంది, అసలు వాడెవడో అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి, శ్రీరామా శ్రీరామా ఇదేంటండి, మన ప్రేమ ఎందుకు పరిగెడుతోంది అని అంటుంది. నేను నిన్ను అడగాల్సిన విషయం నువ్వు నన్ను అడుగుతావేంటి అని అంటాడు రామరాజు. ఏదో పెద్ద విషయమే ఉండుంటుంది మామయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. నీకు దండం పెడతాను, కాసేపు ఆగుతావా అని అన్న వేదవతి ప్రేమని పిలుస్తుంది. ప్రేమ రాగానే పేపర్ ఇచ్చిన రామరాజు, ఈ ఫోటో ఏంటి, ఎవడాడు అని అడుగుతాడు. దెబ్బకి షేక్ అయి షాక్ అయిపోయిన ప్రేమ తెల్లమొహం వేస్తుంది. ధీరజ్ కూడా షేక్ అయి షాక్ అయిపోతాడు. పేపర్లో నీ ఫోటో ఎందుకొచ్చింది, వాడెవడు, వాణ్ణి నువ్వెందుకు కొడుతున్నావు, రోడ్డుపై ఎందుకు తరుముతున్నావు అని నిలదీస్తాడు రామరాజు. ప్రేమ నోరు విప్పకపోవడంతో, చెప్పు ప్రేమ, మామయ్య గారు అడుగుతున్నారు కదా, చెప్పు ఎవడాడు, మామయ్య గారు అడగకుండానే చెప్పాల్సిన ఇలాంటి విషయాల్ని ఆయన అడిగిన తర్వాత కూడా చెప్పవేంటి, ఆయనంటే నీకు లెక్కలేదా అని అడ్డంగా ఇరికించేస్తుంది శ్రీవల్లి. దాంతో నర్మద కల్పించుకుని, అక్క మామయ్య గారు అడిగింది ప్రేమని, ఆమె చెప్తుంది, చెప్పిన వరకు ఆగలేవా, అంత కడుపొబ్బరమేంటి నీకు అని అంటుంది. దాంతో రామరాజు, నర్మదా పెద్దదాన్ని పట్టుకుని అలా మాట్లాడతావేంటి అని అంటాడు. దాంతో నోరు మూసేస్తుంది నర్మద. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రేమకు కళ్యాణ్గఢ్ పంపిన బొకేని తీసుకొచ్చి ధీరజ్ చేతిలో పెట్టింది శ్రీవల్లి. ఇది వారం క్రితం ప్రేమకొచ్చింది, నీకు చెప్పలేదా ఎవరు పంపారో అని అంటుంది శ్రీవల్లి. అనుమానం వచ్చిన ధీరజ్ గదిలోకి వెళ్లి వెతగ్గా ప్రేమ కళ్యాణ్ చనువుగా ఉన్న ఫోటోల కవర్ బయటపడుతుంది. ఇంతలో కంగారు పడుతూ ప్రేమ ధీరజ్ దగ్గరకొస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.